దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. ఇవాళ డేట్ 21 నవంబర్ 2024. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. అది ఫిలిప్పీయులకు 4వ అధ్యాయము 13వ వచనము. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. ఇంగ్లీష్ వర్స్ Philippians chapter 4 13th verse. I can do all this through him who gives me strength. దేవుని పరలోకమున తండ్రి నా దేవ, నీకే వందనాలు నా ప్రభువా. గడిచిన కాలం నుండి ఇది వరకు మమ్మల్ని కాచి కాపాడినందుకు కోట్లాది వందనాలు నా దేవ. గడిచిన కాలంలో నా ప్రభువా మేము ఎటువంటి తప్పులు చేసినాను నా ప్రభువా, వాటన్నిటిని క్షమించి మా జీవితాలలోకి ఇంకొక రోజునిచ్చినందుకు మీకే వందనాలు నా ప్రభువా. తండ్రి నాయన, ఇవాళ మేము చేయబోయే ప్రతి కార్యంలోనూ తండ్రి మిమ్మల్ని మేము జ్ఞాపకం చేసుకొని నడుచుకునేలాగా మమ్మల్ని ఆశీర్వదించండి. మీరు ఇచ్చిన వాక్యం బట్టి మీకే వందనాల ప్రభా. అవును తండ్రి, మీ అడుగు జాడల్లో మేము చేయబోయే ప్రతి కార్యంలో మేము బలాన్ని పొందుతాము అని మేము నమ్ముచున్నాం నా తండ్రి. అలాగే ప్రభా నాయన, ఇవాళ తండ్రి నా తండ్రి యొక్క పెళ్లి రోజు కనుక తండ్రి ఇంత దూరం వారిని తీసుకొచ్చినందుకు మీకు కోట్లాది వందనాలు నా ప్రభా. ఆయన వారి ఇంట్లో కూడా తండ్రి మంచి ఆరోగ్యంతో బలంతో ఉండేలాగా వారి దేవుని ఆశీర్వదించండి ప్రభా. అదేవిధంగా ఎవరెవరైతే ఎక్కడైతే పుట్టినరోజు జరుపుకుంటున్నారో, పెళ్లి రోజు జరుపుకుంటున్నారో వారందరినీ ఆశీర్వదించండి తండ్రి నాయన. ఎవరెవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారందరి ఆరోగ్యాన్ని బాగుపడలాగా మీరే వారిని స్వస్థపరచండి. ఎవరెవరైతే కష్టాలతో, బాధలతో, కన్నీటితో ఉన్నారో నా ప్రభా, వారందరి ప్రార్థనలు ఆలకించండి. వారందరి కష్టాలని తీసివేయండి నా ప్రభా. ఎవరెవరైతే ఏ కోరికలతో ఉన్నారో వారందరి కోరికలను తీర్చండి. ఎవరెవరైతే అద్భుత కార్యాల కొరకు వేచి ఉన్నారో వారందరి జీవితాలలో అద్భుత కార్యాలు జరుగులాగా మీరందరినీ ఆశీర్వదించండి తండ్రి నాయన. మేము అల్పులం తండ్రి, మా అందరికీ మీ జ్ఞానాన్ని, మీ బలాన్ని, శక్తిని ప్రసాదించి మేము ఎల్లప్పుడూ మీ నామంలో నడుచుకునేలాగా మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తారని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అడిగి కోరుకుంటున్నాం తండ్రి. ఆమేన్.